వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. హాయ్ అందరికి. ఈ రోజు ఏంటంటే చెన్నైకి వెళ్తున్నా. నేను విష్ణు చెన్నైకి వెళ్తున్నాం. చెన్నైలో ఈవెంట్ ఉంది. సిఎస్కే వాళ్ళది ఐపీఎల్ ఫ్రాంచైజ్, ఐపీఎల్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ది ఒక ఈవెంట్ ఉంది, రోర్ ఈవెంట్ అని. ఆ రోర్ ఈవెంట్ కి ఏఆర్ రెహమాన్ వస్తుండు. వెల్కమ్ బ్యాక్ టు చిచ్చోరే బ్లాగ్స్. వి ఆర్ గోయింగ్ టు అన్బుడెన్. కేటవా ఓ మనను నేనను ఆటం పోడవద్దా సాయంత్రం రచ్చ. వనకం చెన్నై, స్టార్స్ టైమ్ ఇన్ అన్బుడెన్. చెప్పక్, వి ఆర్ ఇన్ చెన్నై హియర్. Hey guys, welcome to Chicharo Vlogs. Hey guys, welcome to Chicharo Vlogs. ఇప్పుడు హే గైస్, వెల్కమ్ టు చిచ్చోరో వ్లాగ్స్. అందరికి వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. హాయ్ అందరికి. ఈ రోజు ఏంటంటే చెన్నైకి వెళ్తున్నా. నేను విష్ణు చెన్నైకి వెళ్తున్నాం. చెన్నైలో ఈవెంట్ ఉంది, సిఎస్కే వాళ్ళది ఐపీఎల్ ఫ్రాంచైజ్, ఐపీఎల్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ది ఒక ఈవెంట్ ఉంది, రోర్ ఈవెంట్ అని. ఆ రోర్ ఈవెంట్ కి ఏఆర్ రెహమాన్ వస్తుండు. మాకు ఒక సాంగ్ లాంచ్ చేయడానికి, ఒక సాంగ్ పాడడానికి. అంటే ఇంతకు ముందు చెన్నైకి ఒక చిన్న యాంథమ్ లాంటిది ఒకటి ఉండేది. నార్మల్ గా ఇప్పుడు కాంట్రవర్సీ అయింది మొన్నట్లో ఒకటి. సన్ టీవీ వాళ్ళ మ్యూజిక్ ని యూజ్ చేయొద్దని చెప్తే ఏఆర్ రెహమాన్ కి ఒక సాంగ్ లాంచ్ చేయమని సిఎస్కే మేనేజ్మెంట్ చెప్పింది. సో ఆ సాంగ్ లాంచ్ చేయడానికి ఈవెంట్ చేస్తున్నారు. ఆ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి నేను వెళ్తున్నా. సాంగ్ లాంచ్ ఈవెంట్ అనే కాదు, ఇంకా వేరే యాక్టివిటీస్ లైక్ ప్రాక్టీస్ సెషన్. మా పాత సిఎస్కే ప్లేయర్స్ ఉన్నారు కదా, లైక్ రైనా, బ్రావో, బద్రీనాథ్ ఆడేటప్పుడు మేము క్రికెట్ చూడలేదు, కానీ మా చైల్డ్హుడ్ హీరోస్ లైక్ రైనా, బ్రావో అంటే ఎన్ని కప్పులు వచ్చినాయో, ఎన్ని మ్యాచెస్ విన్ అయినాయో మేము చెప్పనక్కర్లేదు. 2019 వరకు మా లీగసీయే వేరు. మేము ఒక్కసారి కూడా ఏంది క్వాలిఫైయర్స్ కాకుండా లేము. 2019 బిఫోర్ సిఎస్కే లీగసీయే వేరు. ఈ మొన్న వచ్చిన ఈ ఐపీఎల్ హైప్, ఈ పిల్ల బచ్చ కరోనా కిడ్స్ కి ఏం తెలుసు 2019 బిఫోర్ లీగసీ ఎట్లుండేదో. లీగసీ అంటే ఏంటిదో ఒక సిఎస్కే, ఒక ఎంఐ ఫ్రాంచైజీలకే తెలుసు. ఈ ఏందో ఏమో తెలియదు, కానీ వీళ్ళంతా పిల్ల బచ్చ. ఓకే, అదంతా పక్కన పెడితే వాళ్ళందరూ వస్తున్నారు, మేము వెళ్తున్నాము. అయితే విష్ణుగాడు తిరుపతిలో ఉన్నాడని చెప్పిన కదా. విష్ణుగాడు డైరెక్ట్ తిరుపతిలో ఎక్కుతాడు ట్రైన్. నేను ఇక్కడ నుంచి గుత్తికి వెళ్ళి ఎక్కుతా. ఈసారి గుంటకల్ కాదు, ఈసారి గుంటకల్ కాదు. పోయినసారి గుంటకల్కి వెళ్ళినా కదా, ఈసారి గుంటకల్ కాదు. అందుకే మళ్ళా చెప్తున్నా. ఆలూరు టు గుత్తి వెళ్ళి, గుత్తి నుంచి తిరుపతికి వయా తిరుపతి కనెక్టింగ్ ట్రైన్ ఉంది. వయా తిరుపతి త్రూ డైరెక్ట్ మనకి వెళ్ళిపోతుంది చెన్నైకి. వెళ్ళినాక ఏంటి ఈవెంట్ ఉంటుంది, అక్కడ ఈవెంట్ ఉంటుంది. సాయంత్రం 4 ఏమో పోతాము ఈవెంట్కి. కాకపోతే పొద్దున చెన్నై బీచ్ ఎందుకో ఏమో ఒక్కొక్కసారి కరెక్ట్ పలకరాదు అంతా. ఏమో చెన్నై బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. పొద్దున కుదిరితే అదే. ఇంకా మేము 7కి రీచ్ అయిపోతాం. ఈ రోజు నైట్ 11కి ఉంది గుత్తిలో. తిరుపతిలో ఎప్పుడు ఉందో తెలియదు. మాక్సిమం నాకు తెలిసి మిడ్ నైట్ ఉంటుంది తిరుపతిలో ట్రైన్. విష్ణు మిడ్ నైట్ ఎక్కుతాడు, అదే ట్రైన్. నేను ఎక్కిన ట్రైనే విష్ణు మిడ్ నైట్ ఎక్కేసి మేము ఇద్దరం చెన్నైలో దిగుతాం రేపు పొద్దున 7:30కి అట్లా, 8కి అట్లా. సో 8 నుంచి 12 వరకు, మధ్యాహ్నం వరకు చెన్నై బీచ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అందుకే ఒక ఎక్స్ట్రా షార్ట్ కూడా పెట్టుకుంటా. బీచ్ షార్ట్స్ కానీ అవి కానీ వస్తాయి. చలో మరి ఫుల్ ఎంజాయ్, పండగనే పొల్లు. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. ఒక్కసారి కూడా కాన్సర్ట్కి వెళ్ళలేదు నేను ఇంతవరకు. మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఎప్పుడు కానీ. వేరే కాన్సర్ట్ కానీ వెళ్తా ఏమైనా కుదిరితే. చలో మరి వెళ్ళిపోదామా. సో హే గాయస్, నేను ఇక్కడ రికార్డ్ చేద్దామని ట్రైపాడ్ ఓపెన్ చేసిన. అంతలోపు ఈ తౌఫిక్ అని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే ఈ అబ్బాయిది వచ్చి యూట్యూబర్ అన్న అని అడుగుతుండు. సో నా ఛానల్ చూపించి సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఓకే బ్రో, హాయ్ గైస్, అందరూ మా అన్నకి సపోర్ట్ చేయండి, అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే లైక్ షేర్ లైక్ సబ్స్క్రైబ్. షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేయండి మా అన్నకి. ఓకే ఓకేనా. ఓకే ఓకే బాయ్ బాయ్ బాయ్. అది పరిస్థితి చూడండి. నేను ఇంకా 250 సబ్స్క్రైబర్స్ అప్పుడే నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అన్నకి ఫాలో చేయండి. ఓకే 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 గైస్. ఆ అబ్బాయి వెళ్ళిపోయింది ఇంతకు ముందు. వెళ్ళిపోయినాక నేను మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి టేకులు అయితేనే ఉన్నాయి కానీ సింగిల్ టేక్ షార్ట్ ఒక్కటి కూడా వస్తలేదు. చలో మరి ఇదన్నా వస్తుందేమో అని చూస్తున్నా. ఆయన వెళ్ళిపోయినాక అది నేను ఒక విషయం చెప్దాం అనుకుని మర్చిపోయినా. అది ఫ్రీ సబ్స్క్రైబర్లు వస్తారు మనకి. ఊకే ట్రైపాడ్ ఓపెన్ చేస్తే యూట్యూబర్ అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ ఫోన్లో నేను చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటానా. ఓకే ఇట్లయినా మంచిగా ఉంది, బిజినెస్ మంచిగా ఉంది. దిస్ ఈజ్ బిజినెస్ అన్నట్టు ఇదేదో బాగుంది ఫ్రీ సబ్స్క్రైబర్లు. ఇంకొకటి ఏంటిదంటే నేను ఆలూరు నుంచి గుత్తికి వచ్చేసిన. గుత్తి రైల్వే స్టేషన్ కనబడుతూనే ఉన్నది వెనకాల. గుత్తికి వచ్చేసినాక ఇప్పుడు నాకు 11 కేమో ఉంది ట్రైను. టైం వచ్చేసి 10:20 ఏమో అవుతుంది. ఇక్కడ కూడా నేను జనరల్ టికెటే తీసుకున్నా. బేసిక్ ఏంటంటే నేను ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా అంటే ప్లాన్ ఏం వేసుకోను, ముందు నుంచే అనుకుని టికెట్స్ దొరికితే పోదామని అనుకుంటా. సో నాకు టికెట్ దొరికినాయి. రోర్ ఈవెంట్ టికెట్స్ దొరికినాక ట్రైన్ టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటాయి ఎప్పుడు కానీ చూసినా. తాత్కాల్లో నా దరిద్రానికి తాత్కాల్లో అవ్వవు టికెట్లు. సో అట్లుంటుంది, దరిద్రం అనేది అట్లనే ఉంటుంది. తాత్కాల్లో టికెట్లు కాకపోతే ఇంకా లైట్ తీసుకొని ఏం చేస్తాం, జనరల్లో పోవాల్సి వస్తుంది. డబ్బులు ఉన్నా అంటే మా ఫాదర్ కానీ నేను చేస్తున్న జాబ్ కానీ డబ్బుల కోసం కాదు, ఎప్పుడు కానీ ఇట్లనే అవుతుంది. టికెట్స్ ఏమి ఉండవు వెయిటింగ్ లిస్ట్లో. సో నాకు పోదామని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ టికెట్స్ లేకుండా క్యాన్సిల్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. సో అదే అనుకుంటున్నా, అదే తిప్పి చెప్తున్నా అప్పటి నుంచి అది. సో నాకు ఆలూరు నుంచి గుత్తికి ఎంత బడ్జెట్ అయిందంటే చెన్నైని 1Kలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. అట్లనే ఆలూరు నుంచి నాకు గుత్తికి 355 రూపీస్ ఏమో అయింది. 355 రూపీస్ నేను బ్రేక్ డౌన్ చేస్తా చూడండి. 80 రూపీస్ ఏమో నాకు బస్ ఛార్జ్ పడింది. అక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ బస్కి వచ్చేసిన. ఆలూరు టు గుత్తి డైరెక్ట్ బస్ అయిపోయిందా. 60 కిలోమీటర్స్ ఉంది ఆలూరు నుంచి గుత్తికి. సో 80 రూపీస్ రీజనబుల్ ఫేరే. తర్వాతకి మళ్ళీ అక్కడ నుంచి ఒక 20 రూపీస్ బస్ స్టాండ్ నుంచి ఆటో రైల్వే స్టేషన్కి వచ్చేసరికి 20 రూపీస్. నా ఫుడ్కి ఒక 80 రూపీస్, వాటర్ బాటిల్కి ఒక 20 రూపీస్. ఎంత అయినాయి? 200 అయినాయా? ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి 155 రూపీస్. ఎంత? 355 అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది మన దగ్గర? 645 రూపీస్ ఏమో ఉందా. దాంట్లో నేను ఏం చేయాలి? రేపు ఫుడ్ తినాలి. స్టేకి ఏం మనకు డబ్బులు ఏం అవసరం లేదు, ఎందుకంటే రోర్ ఈవెంట్ మనకి సాయంత్రం ఉంటుంది. నేను దిగేసరికి పొద్దున అవుతుంది. ఆ పొద్దున నేను బీచ్కి వెళ్తా అని చెప్పిన. బీచ్ అయిపోయాక ఒక 1 అవర్ ఏమో స్నానం చేసి అంటే బీచ్లో స్నానం అయిపోతుంది అనుకోండి. ఆ స్నానం అయిపోయాక మనం జెర్సీ తీసుకొని, సో నాకు రేపటికి ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయంటే ఓన్లీ జెర్సీ ఒకటి, ఫుడ్ ఒకటి, అంతే. మళ్ళీ రిటర్న్ టికెట్ ఒకటి, వాటర్ బాటిల్, ఇంకా అంతే. ఇంకా సరిపోవంటారా డబ్బులు? అంతే. మనం అడ్జస్ట్ అయితే డబ్బులు మిగులుతాయి. మనకి ఎక్కువ కంఫర్ట్లో కావాలనుకుంటే డబ్బులు వస్తాయి. అంతే తేడా, ఏం లేదు. మనకు ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్నప్పుడు మనం అన్ని కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలి. చలో మళ్ళీ రేపు చెన్నై బీచ్లో కలుద్దాం. విష్ణుగాడు తిరుపతి అంటే రేణిగుంట జంక్షన్లో ఎక్కుతాడు, అప్పుడు రికార్డ్ చేస్తామని. వచ్చేస్తున్నారు. మీమ్స్ అన్ని నేను యాడ్ చేద్దాం అనుకుంటా కానీ ఆ మీమ్స్ యాడ్ చేస్తే ఎక్కడ కాపీరైట్ పడుతుందో అని చెప్పి యాడ్ చేయను. ఆ కాపీరైట్ వాడే వాళ్ళు నేనే చెప్తా, అన్ని మీమ్స్ అన్ని నేనే చెప్తా. మీమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ మీమ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఆ మీమ్ వేస్తేనే అర్థమవుతుంది. అంటే వేయడం మీన్స్ అంటే క్లిప్ యాడ్ చేస్తేనే అర్థమవుతుంది. క్లిప్ యాడ్ చేయడం అంటే కష్టం, కానీ మీమ్స్ మేము మాట్లాడుతూనే ఉంటాం నార్మల్గా. విష్ణువాడు మీమ్ లాంగ్వేజ్, నేను తిరుపతి సిరీస్ చూసారు కదా, మీమ్ లాంగ్వేజ్ వాడతాం. కాకపోతే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అంతే. చలో మళ్ళా ల్యాండెడ్ ఇన్ చెన్నై. వెల్కమ్ బ్యాక్ చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు చిచ్చోడి బ్లాగ్స్. We are going to Anbuden. ఫోర్ట్రెస్, చెన్నై ఫోర్ట్రెస్. టైం వచ్చేసి 9 ఏమో అవుతుంది. బ్రష్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక బీచ్లో మొత్తం హల్చల్ చేసుడే. చలో గైస్, నేనైతే డ్రెస్ కూడా తెచ్చుకున్నా అని చెప్పినట్టున్నా కదా మీకు. ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని
ఆడ ట్రైపాడ్ పెట్టి రికార్డ్ చేద్దాం బీచ్లో. చలో మరి. అలలు అరపలవో అలల వాతవా అన్న విసుల కేటవా ఓ అలలు నేలను అట్టం పూడవత్తవా. లేదు సాయంత్రం రచ్చనే ఈరోజు సపరేట్ బ్లాగ్ వస్తుంది. హే గాయ్స్, ఎండ నా కళ్ళకు పడకుండా ఇట్లా పెట్టేసిన. వనకం చెన్నై, స్టార్స్ టైమ్ ఇన్ అన్వుడెన్ చెపక్. వీఆర్ ఇన్ చెన్నై హియర్, చెన్నై బీచ్. స్నానం చేయడానికి చెన్నై బీచ్కి వచ్చేసినాం. మరీనా బీచ్, చెన్నై బీచ్ అని అంటున్నా. ఓకే, మరీనా బీచ్కి వచ్చేసినాం. కెమెరాలు రోల్ చేస్తున్నా, వెయిట్ చేయండి. ఫుల్ అలలు వస్తున్నాయి. మొత్తం సాల్ట్ వాటర్ ఉన్నాయి కదా. ఏం చేస్తున్నావు? చెప్పరా. కంటిన్యూ వీడియోనా? కంటిన్యూ కదా. ఉప్పు ఉన్నాయి, ఫుల్ గలీజ్ ఉప్పు ఉన్నాయి. గోవాలో ఇంకా కొంచెం తక్కువ ఉప్పు ఉన్నాయి, కానీ ఇప్పుడు బాగా ఉప్పు ఉన్నాయి. ఎందుకో మరి అర్థమవుతుంది. మధ్యాహ్నం 1 అవుతుంది. బీచ్లో పొల్లు ఎంజాయ్ చేసినాము. అది మొత్తం మట్టి అయింది. అంతా ఫ్రెష్ అయిపోయినాక ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. లంచ్కి వెళ్ళేసి డైరెక్ట్ స్టేడియం గేట్స్ ఏమో 2కి ఓపెన్ అవుతాయి. ప్రోగ్రామ్ ఏమో 4 నుంచి ఉన్నది. సో మేము అట్లీస్ట్ 3 కల్లా అక్కడ ఉండాలి. మేము ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకొని తినేసి అన్ని బ్యాగ్స్ క్లాక్ రూమ్లు ఇచ్చేసి స్టేడియం పోయేసరికి అదే టైం అవుతుంది. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నా. సైనింగ్ ఆఫ్ చిచ్చోరే వ్లాగ్స్. నెక్స్ట్ వ్లాగ్లో
స్టేడియం సెలబ్రేషన్స్ కానీ అక్కడ కాన్సర్ట్స్ కానీ వీడియో క్లిప్స్ కానీ ధోని కానీ అయినా కానీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. చలో గైస్, ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్.